నిజంగా రోహిణి, ఇలాంటి ఇల్లు కానీ మిస్ అయితే మనకి లైఫ్లో ఎంత మంచి ఇల్లు దొరకదు. ఖచ్చితంగా మనం ఈ ఇల్లు తీసుకోవాలి అని అనుకొని మనోజ్, రోహిణి వాళ్ళు కిందకి దిగుతూ ఉంటారు. మొత్తం ఇల్లు చూస్తూ ఉంటారు. ఏంటి బ్రో, అంతా చూసారా? అంతా బాగానే ఉందా? మీకు ఇప్పుడు నచ్చిందా? మేము మీలాంటి వాళ్ళ కోసమే, మీరు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీరు ఇంటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, ఎంత నీట్గా చూసుకుంటారో. అందుకే మేము మీలాంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాం. చాలామంది అడిగారు కానీ మేము మీకోసమే వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ ఇల్లు మాకు చాలా మంచి ఇల్లు, బాగా కలిసి వచ్చింది, కానీ ఏం చేస్తాం, తప్పని పరిస్థితిలో అమ్మాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు ఖచ్చితంగా ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా అనేసరికి ఇంత మంచి ఇల్లుని మీరు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు అని రోహిణి అంటూ ఉంటుంది. ఇల్లు కూడా చాలా బాగుంది కదా, ఏదైనా దోషం ఉందా అని అనేసరికి అదేం లేదమ్మా, మాకు సడన్గా దుబాయ్లో బిజినెస్ పెట్టాం, అది చాలా ప్రాఫిట్లో వెళ్తుంది. ఇప్పుడు ఆ బిజినెస్ని వదిలి మేము ఇక్కడ ఉండలేం కదా, అందుకే సడన్గా అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. మాకు టైం కూడా ఎక్కువ లేదు. అందుకే మేము ఇంత తక్కువ 5 కోట్ల ప్రాపర్టీని 3 కోట్లు అమ్మడానికి కూడా రెడీ అయిపోయాం. అంత ఎమర్జెన్సీగా ఉంది మా వాతావరణం. ఎంత వేగంగా పని అయిపోతే అంత వేగంగా దుబాయ్ వెళ్ళిపోదామని చూస్తున్నాం అని చెప్పేసి అనేసరికి సరేనండి, మేము ఏదో ఒకటి మీకు ఇన్ఫామ్ చేస్తాం అని అనేసరికి మీరు అడ్వాన్స్ ఇచ్చేస్తే మేము మాకు క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏదో ఒకటి చెప్తాంలేండి అని చెప్పేసి అనేసరికి ఒకసారి ఆగమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అంటూ బొట్టు పెడుతూ ఉంటుంది. ఎందుకో నిన్ను చూస్తే లక్ష్మీ కళ వచ్చినట్లుగా ఉంది, ఉట్టిపడినట్లుగా ఉంది, అందుకే బొట్టు పెట్టాలనిపించింది అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణిని చూసి. అలా అనేసరికి అవునండి, తిని వచ్చాకే నాకు బాగా కలిసి వచ్చింది, బిజినెస్ కూడా ఎంత బెస్ట్గా రన్ చేస్తున్నాను అని చెప్పేసి అనేసరికి రోహిణి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరేనండి, మీరు ఏదో ఒకటి మాకు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అలా అనేసరికి ఏంటి బ్రో, ఇంత మంచి ఇల్లుని మీరు మిస్ కావద్దు, అలా అని మొత్తం భారం నా మీద వేయకండి, నేను జస్ట్ ఇన్ఫామ్ చేశాను అంతే, ఎందుకంటే పెద్ద అమౌంట్ కదా అని అనేసరికి సరే నాకైతే విల్లా బాగా నచ్చింది అని మనోజ్ అంటూ ఉంటాడు. తింగరుడు మన మాటలకి బాగా నమ్మేశాడు. ఈ విల్లా మందే అన్నా సరే నమ్మేశాడు. వీళ్ళు మళ్ళీ డబ్బులు తీసుకుని వస్తారంటావా అని అనేసరికి ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే వాళ్ళ మొఖాలు చూస్తేనే అర్థమవుతుంది ఈ విల్లా వదులుకోకూడదని. ఖచ్చితంగా వస్తారు, మోసపోతారులే అని